उमाकांताय कांताय मंगलम हर महादेव शंभो शंकर नमः पार्वतीपते हर महादेव ओम राजाधिराजाय प्रसन्न सागिने नमो वै श्रवण काम कामेश्वरो वै श्रवणोतु कुबेराय वै श्रवणाय महाराजर्म ओम तद्ब्रह्म ओम दक्षम ओम तत्सर्वं यज्ञत्वं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापति नारायणज्ञे तन्नो गणपति तन्नो प्रचोदयातु तन्नो महाब्रह्मे तन्नो मासु तन्नो मार्गेतु तन्नो मारुतु ये लोकांबिका देवता सर्वे जनाः सुखिनो भवन्तु। अस्य मानस पात्रम इट्टे पैडपाल गोत्रस्य वेंकटनाम देस्य ब्रह्मस्य श्याम तमिमनो वांजोडस्तु गादिलु कुंकुमपट्टम पट्टु गादिलु कुंकुम अस्य मानस पात्रम इट्टे देन सुभास्कर पात्रम इट्टे पैडपाल गोत्रस्य सुभाष नाम देस्य श्याम तमिमनो वांजोडस्तु अस्य मानस చెప్పండి ధర్మాల గోత్రస్య త్రిమూర్తుల నామదేశ్య కుటుంబస్య మనో ధనంజయ గోత్రస్య కృష్ణరాజు నామదేశ్య సీతమ్మ నామదేశ్య శ్యామస్తమే మనో వాంఛపడదస్తు మీరేంటి మనో వాంఛపడదస్తు ఆవిస్తూ అలాగే చంద్రబాబు గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి.
మన సొంతపూడి సర్పంచ్ తోట వెంకటేశ్వరరావు గారి స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి. అలాగే దేశభక్తులు రామకృష్ణ గారు, బొంగా శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నామండి. దొంబేటి రామకృష్ణ గారు, దేశభక్తులు సత్యనారాయణ గారు, మండలం చింతలూరు గ్రామంలో మన జనసేన పార్టీ స్తూపం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి మండలాల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, వీరబాలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి. సమయభావం వల్ల మాట్లాడే వక్తలు కూడా ఎక్కువ టైం తీసుకోకుండా మాట్లాడాల్సి కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి చాలా డేవిడ్ రాజు గారు మాట్లాడుతున్నా కోరుతున్నాం. అందరూ అనాలండి, ఈ దుర్మార్గ దుష్ట ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి అకృత్యాలు, మరి కులం విడదీసి, మతాన్ని విడదీసి, ప్రాంతీయ తత్వానికి విడదీసి ప్రతి ఒక్కరూ కూడా మరి తమ యొక్క పేరును చాలా గొప్పగా సాటుకుంటూ అతి దారుణంగా హింసించడం జరుగుతుంది. ఏమైనా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మరి అందరూ కలిసి మరి దుష్టుని ఎదుర్కోవడానికి గాను మీరందరూ కలిసి మరి ఏకంగా ముందుకు ప్రయాణం సాగిస్తున్నారు. వచ్చేటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ప్రతి ఒక్క సోదరుడు, జనసేన, తెలుగుదేశం పార్టీ సోదరులు మరి మనసులో ఉంచుకుని మా అందరూ కూడా ముందుకు తీసుకుపోతూ కష్టపడి పనిచేస్తే ఆ దుష్ట వైఎస్ఆర్సీ పార్టీని ఓడించాలని మనం మీరంతా కూడా ఐక్యతతో ఉండి ఎవరు అందరూ కలిసి ఇక్కడ మా తెలిసిన పార్టీ నారాయణ అందరూ కూడా మన వసతి పుట్టలో చిన్న కూడా వస్తే అందరూ చదువుకొని మరి చంద్రబాబు వచ్చే దాంట్లో ఈ రెండు పార్టీలు కూడా జనసేన పార్టీ అయితే దాడి చేసుకుంటూ తెలుగుదేశం మీద మన ఓటర్లందరూ కూడా మరి ఓటుని ముద్రించి మరి బ్రహ్మాండమైనటువంటి ఘనమైనటువంటి మరి ఇక్కడ కొత్త నియోజకవర్గంగానే ఉంది జనసేన పార్టీ. ఈ మధ్యకాలంలో యువతంతా రావటం, దినదిన అభివృద్ధి పొందినట్టుగా మన దేశభక్తుల పార్టీ అధ్యక్షులు దేశభక్తుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అలాగే పిల్లి శంకరం, నవీను, ఇలా యువతంతా కూడా మీ అందరి ఆధ్వర్యంలో రూపావిష్కరణ చేసే స్థాయికి వెళ్ళిందంటే జనసేన పార్టీ రేపు విజయంగా మోగిస్తుంది, అనుమానం లేదనే స్థాయిలో అయితే మనకు ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. శోభాస్కరణ చేయటం, అలాగే కొద్దిగా జాయినింగ్స్ పెట్టుకోవడం, ఈ సమావేశానికి
అధ్యక్షత వహించి ముందుకు నడిపిస్తున్నటువంటి మన ఆలమూరు మండల అధ్యక్షులు సూరపరెడ్డి సత్య గారికి, అలాగే పెద్దలు సోదరుడు ఆలమూరు మాజీ సర్పంచ్ తాళ్ళ డేవిడ్ రాజు గారికి, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగ సుబ్బారావు గారికి, మరొక కార్యదర్శి పినపల్ల సర్పంచ్ సంగీతం సుభాష్ గారికి, అలాగే నవయువకుడు అని చెప్తూ ఉంటా ఆత్రేయపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు చేకూరు కృష్ణరాజు గారికి, అలాగే పెద్దలు రాజకీయంగా మనకు దిశానిర్దేశం చేస్తూ ఆలమూరు మండలంలో ముందుకు నడిపిస్తున్న గారపాటి త్రిమూర్తులు గారికి, అలాగే తోట వెంకటేశ్వరరావు గారికి, సండిపూడి సర్పంచ్ గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు దొమ్మిటి రామకృష్ణ గారికి, వైట్ల శేషు గారికి, అలాగే కొత్తపేట మండల అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు మన కంటశెట్టి చంటి గారికి, వైట్ల గంగరాజు గారికి, పది గారికి, అలాగే వేదికలు అలంకరించకుండా ముందు ఉన్నటువంటి ఎంపీటీసీలు చాలా మంది ఉన్నారు. అందరినీ పిల్లపోయాం, దయచి వెనక ముందు అవడం వల్ల మన తమ్మన బాసారావు గారు, పడాల అమ్మిరాజు గారు, అలాగే మన చిలుకూరి మన విద్రేశ్వరం గ్రామాధ్యక్షులు సైప్రస్ శ్రీనివాసరాజు గారు, జేపీ గారు, బీఆర్ఎం మహిళలు, అలాగే మండల అధ్యక్షులు ఉపాధ్యక్షులు మన గుత్తుల నాగేశ్వరరావు కానీ, బాబుడు గారు, గంగరాజు గారు, వీర మహిళలు కూడా వచ్చారు. కొత్తపేట నుంచి పాపం మా రమ, తులసి గారు, సుజాత, కోట వరలక్ష్మి, అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక మార్పు వెనకబడిపోతుంది. ఒక ధృతరాష్ట్ర పాలనలో మనకు వెళ్ళిపోయింది మన రాష్ట్రం, వెనుక నడకలో ఉంది. నిత్యావసర వస్తువులు పెరిగిపోయి, మద్యపానం పెరిగిపోయింది. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, మద్యాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాడు. 120, 170 భూములు, ప్రెసిడెంట్ మెడల్స్, రకరకాల పేర్లతో మళ్ళీ ఒక అధ్వానంగా తయారైంది రాష్ట్రం. అటువంటి పరిస్థితుల్లో దుర్మార్గ పాలన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాదని ఈ వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి పరిపాలన నడుపుతూ ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అలాగే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా అనేక పదవులు అలంకరించి రాష్ట్రానికి వండి తెచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయటువంటి ఈ రాక్షస పాలన ఎంతవరకు పోతుందో ఒకసారి మనం అందరూ ఆలోచించుకోవాలా. అటువంటి పరిస్థితులు మన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాక్షస పాలన పోగొట్టాలా, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించాలా, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలా అన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఈ అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నారని చెప్పి మొట్టమొదటిసారి ఖండించిన వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాలా. ఖండించడమే కాదు, వెంటనే రాజమండ్రి రావటం, చంద్రబాబు నాయుడు గారితో ములాఖత్ అవటం, బయటకు వచ్చిన వెంటనే ఈ రాక్షస పాలన అంత ముంచడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా వెళ్తుందని ప్రకటించడం కూడా ఒక శుభ పరిమాణం అని చెప్పాలా. ఒక చారిత్రాత్మక అవసరం ఈ రెండు పార్టీలు కలిసి వెళ్తాం అన్న ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు అతీతంగా, రాజకీయ ఆలోచనలు చేయకుండా రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కలిసి వెళ్ళటం, ఇరు పార్టీలు కలిసి వెళ్తాం అన్న రోజే ఈ ధృతరాష్ట్ర పాలన ఆ రోజే అంతం అవడానికి బీజం పట్టాలని చెప్పడంలో ఎటువంటి అనుమానం అయితే దానికి ఒక బీజం పడ్డది. ఆ రోజే అంతమైపోయింది ఈ వైసీపీ ప్రభుత్వంలో, ఎటువంటి సందేహం లేదు.
అప్పటి నుంచి మన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీలు వేసుకోవడం, అలాగే జిల్లా స్థాయిలో వేసుకోవడం, అలాగే నియోజకవర్గ స్థాయిలో వేసుకోవడం, మనం అందరం సమన్వయం చేసుకోవడం, మనం అందరం కలిసి వెళ్ళడానికి అయితే నిర్ణయించుకోవడం జరిగింది. రాజకీయంగా మనం రేపు రాబోయేది ఇంకెంత నెల 2 నెలల్లో తెలియదు, కానీ 2 నెలల లోపులోనే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకా సీట్ల గురించి అంటారా, సీట్ల నిర్ణయం తీసుకునేది మనం కాదు, మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకుంటారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా మనం అంతా కలిసికట్టుగా ఈ రాష్ట్ర పాలన అయితే బాగుంటామని చెప్పి సమావేశంగా తెలియజేస్తూ ఉన్నా. అలాగే ముఖ్యమంత్రి స్థాయిలో కూడా నిర్ణయాలు వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మన బాధ్యత వరకు మనం ఈ రాక్షసుల్ని ఒక యుద్ధమే చేయవలసిన పరిస్థితి అయితే ఉంది. ఎంచేతంటే ఒక యుద్ధమే చేయాలా, చాలా దుర్మార్గంగా ఉంది ప్రభుత్వం, అరాచకంగా ఉంది. కార్యకర్తలు ప్రశ్నిస్తే అరెస్టులు,